స్తోత్రములు. కూడిన మీ అందరికీ అదే రీతిలో ఈ అవకాశం కల్పించిన ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. ఇప్పటికీ 2 వాక్య భాగాలు అయిపోయినాయి. చాలా అనుకున్న వాళ్ళని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది అర్థం కాని స్తుతులు. అంటే దేవుని యొక్క వాక్యము దొరుకు కాలంలో మనం వినాలి, దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, సీమల యొద్దకు వెళ్ళి మీరేం నేర్చుకోవాలంటాడు? సురుకుదనం. ఎందుకు? అవి వేసవి కాలంలో సమకూర్చుకుంటాయట. దేనికి? మళ్ళా వర్షం వస్తే అవి వెళ్ళటానికి వీలు పడవని. అలాంటి సమయంలో మా వల్ల కాదనుకొని అవి సమకూర్చుకుంటాయి. కనుక లేఖనం కూడా అంటది, దొరుకు సమయంలో ఆయనను వెతకాలి, ఆయన ఆరాధన చేయాలి. మనకందరికీ పరిచయమైనటువంటి వాక్యాలే, మనకు అన్నీ తెలుసు. ఎందుకంటే చాలా సంవత్సరాల మంచి మనం లేఖన భాగాలలో చాలా వింటూనే ఉన్నాం. తర్వాతకి యూట్యూబ్లలో వింటున్నాం, తర్వాత గృహ కోడికల్లో, బహిరంగ సభలలో, తర్వాత అనేక సార్లు మనం వింటూనే ఉన్నాం. కానీ మన ఆత్మీయ జీవితానికి ఎక్కడెక్కడ విన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకి ఎవరైతే కాపుదలగా ఉంచుతాడో, ఎవరినైతే దైవజనుడిగా ఎన్నిక చేసి వారిని ఉంచుతారో, వారి యొక్క ఆత్మీయమైనటువంటి మార్గంలో మనం నడిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చెబుదామండి, హల్లెలూయా. కనుక మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే కాలంలో పాపం చేశారు. అంటే భయంకరమైనటువంటి పాపం చేశారు. అయితే భయంకరమైనటువంటి పాపంలో మోషేతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నట్టే, మోషే, నీ ఎదుట ఉన్నటువంటి ప్రజలు మరి విపరీతంగా పాపం చేశారు అని చెప్తే, నిజమే ప్రభువా, విపరీతంగా పాపం చేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ వారు ఒక దూడని తయారు చేసుకొని వారు దాన్ని దేవుడుగా ఆరాధన చేసినట్టు మహాపాపం చేశారు ప్రభు అంటే, అయితే మోషే నువ్వు అడ్డు తొలగు, వారిని నేను ఒకేసారి వాళ్ళని నాశనం చేస్తానంటే, దేవుడితో మోషే ఏమని పలుకుతున్నాడంటే, లేదు ప్రభువా, వారిని నాశనం చెయ్యొద్దు అని చెప్పి లేఖన భాగం నుండి చదువుకుందాం. 32వ అధ్యాయము 32వ వచనం, నిర్గమాకాండం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి. హల్లెలూయా. ఎవరండి పాపం చేసింది? ఇశ్రాయేలు ప్రజలైతే మోషే ఏమని మాట్లాడుతుండు? నీ గ్రంథంలో నా పేరును తుడిచివేయమని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు? పాపం చేసింది ఇశ్రాయేలు ప్రజలైతే దైవజనుడు ఏం చేశాడు అంటే, దైవజనుడికి బాధ్యత ఇచ్చిండు సంఘం మీద. ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం మీద దేవుడు బాధ్యతగా లెక్క అడుగుతాడు. కనుక మోషేని ఏమంటుండంటే, మోషే నువ్వు పక్కకు తొలుగు, నేను వారిని నాశనం చేస్తానంటే దేవుడితోనే పెనుగులాడుతుండు. ఏమని? అయ్యా, నీ గ్రంథంలో ఏదైతే నా పేరు రాయబడి ఉన్నదో ఆ పేరుని నువ్వు దానిని తుడిచివేయి. ఆ తర్వాతకి చదువుదాం ఇంకా పూర్తిగా. నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట, అక్కడ ప్రొనౌన్సియేషన్ ఎంత తేడా అవుతుందో తెలుసా? 2 కలిపి చదివితే. అందుకే యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసినో వానిని నా గ్రంథంలో నుండి తుడిచివేయం. కాబట్టి నీ వెళ్ళి ప్రజలందరినీ నడిపించు. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పిను. చాలు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి కుటుంబాలకి దైవజనుడు అయినటువంటి మోషే అడ్డుపడుతుండు. ఎందుకు అడ్డుపడుతుండంటే,
450 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు పట్టణంలో ఎంతగానో ఇబ్బంది పొందారు. 430 సంవత్సరాలు పొందినటువంటి ఆ ఇబ్బందులని చూసి మోషే, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక నువ్వు వెళ్ళి వారిని విడిపించు అన్నాడు. అనేక సార్లు సాగులు చెప్పిండు, అయినప్పటికీ నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. అయ్యా నత్తివాడిని అన్నాడు, అయినప్పటికీ నీకు నోటికి అహరోన్ అన్నటువంటి నీ అన్నని ఇస్తానన్నాడు. ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ముందుకొచ్చాడు. నడిపిస్తున్నప్పుడు వీరంతా మోషే కొన్ని దినాలు 10 ఆజ్ఞల పలకల కొరకు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే వీళ్ళు ఏం చేశారంటే ఆ 40 దినాలు వెళ్ళిపోయిన మోషేని బట్టి వీళ్ళుగా ఇక మోషే అనేవాడు ఏమైండో కనుక మనం ఒక దూడని తయారు చేసుకుందామని చేసుకొని దేవునికి విరోధంగా వారు పాపం చేశారు. పాపం చేసిన కారణం చేత దేవుడితో మాట్లాడినప్పుడు నిజమే ప్రభువా అని చెప్పి మోషే చెప్పారు. మరలా నేను వారిని నాశనం చేస్తానంటే మోషే అడ్డుపడ్డాడు. అంటే మనకు ఎవరు ఉండాలంటే దైవజనుడు మన ఆత్మల కొరకు అడ్డుపడేవారుగా ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు మన ఆత్మల కొరకు అడ్డుపడాలి. నువ్వు ఏ పాపమైనా చెయ్యి, ప్రార్థన అనేటువంటి విషయంలోనికి వస్తే ప్రభువా క్షమించు, వారి యొక్క పాపం అవసరమైతే నా నెత్తి మీదికి తీసుకొని రా అని చెప్పి పిలువబడినటువంటి మోషే ఏ విధంగా అయితే ప్రార్థన చేసిండో అదే విధంగా నీ పక్షాన ప్రార్థన చేసేటువంటి దైవజనుడు అలాగనే ప్రార్థన చేయాలి. వారికి అలాగ ప్రార్థన చేసే వాళ్ళకి అందరికీ ఎలాగుంటదంటే ఒక మంట ఉంటది. ఎవరైనా తప్పిపోతున్నారంటే కోపం వస్తుంది కనుక గద్దించడానికైనా తప్పుదిద్దడానికైనా బుద్ధి చెప్పడానికైనా వెనకాడనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మీ గురించి పడుతున్న ప్రయాస వ్యర్థము కావద్దని దేవుని యొక్క ఉద్దేశంలో ప్రతి ఆత్మ గురించి మన మధ్యలో ఈ లోకంలో లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఈ లోకాన్ని విడిచినటువంటి ఒక ఆత్మను గురించి దేవుడు నన్ను లెక్కడిగిండు. అడిగితే దాని విషయంలో చాలా నేను ఏకాంతంగా ఏడ్చా. కనుక మన గురించి లెక్క అడుగుతుంటాడు. అందుకే మనం ఎలాగుండాలంటే మోషేకి దేవుడు ఏ విధంగా సమీపంగా ఉన్నాడో ఈనాటి కాలంలో ఒకవేళ దైవజనులకు అలాగూ లేకపోయినా, లేకపోతే పరిశుద్ధాత్మ పూర్లు కాకపోయినా, లేకపోతే దేవుని పిలుపులో ఉన్నటువంటి దైవజనులుగా అనేకులు ఒకవేళ చలామణైనా, ఒకవేళ నటించినా, పరిశుద్ధాత్మ పూర్లుగా నటించినా దేవుడి దగ్గర ఆ నటన మొత్తము బయటకు వచ్చేస్తుంది. కనుక మనము ఆత్మపూర్లుగా ఉన్నప్పుడు దేవుడు ఆ ఆత్మలను కూడా అదే విధంగా ఆకర్షించడానికి దేవుడు కృపానుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ అడ్డుపడ్డాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు దగ్గరికి వెళ్ళిన తర్వాత యెహోషువ అనేటువంటి కాలంలో ఈయన ఏం చేశారంటే అమాలేకీలకను ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతుంది. దానిని కూడా చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి 12 వరకు చూడండి. ఒక్క నిమిషం. 8 నుండి 12 17, 8 నుండి. అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో హల్లెలూయా. ఇక్కడ కొండ శిఖరం ఎక్కటానికి ముగ్గురు కలిసి వెళ్ళారు. అంతకు ముందు ఏం చెప్పండి యెహోషువతోను, మీ జనులను సమకూర్చు. దేనికి? యుద్ధము, అమాలేకీయులతో యుద్ధం చేయడానికి కొరకు జనులను సమకూర్చుకొని నువ్వు యుద్ధానికి రెడీగా ఉండు అని చెప్పి మోషే, అహరోను, హూరు అనేటువంటి వ్యక్తులు ముగ్గురు కలిసి కొండ శిఖరానికి వెళ్ళారు. కొండ శిఖరానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే విషయంలో ఇక మోషే చాలా బలహీనుడై చేతులు దిగిపోతున్నాయి. చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. దీనంతటిని చూశాడు.
చూసి వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పేర్లు ఏం పేర్లు? అహరోను, ఊరు. వీళ్ళిద్దరు కలిసి, అయితే మోషే చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు కాబట్టి మనం ఒక బండని తీసుకొని వచ్చి మోషేని కూర్చోబెట్టి, ఆ బండ మీద కూర్చోబెట్టి మన ఇద్దరము కలిసి రెండు చేతులు పట్టుకొని పైకి ఎత్తి అమాలీకులు పూర్తిగా ఓడిపోయేంత వరకు, అది సాయంత్రం అయినా ఇంకా ఎంత సమయమైనా బాధ లేదు, కానీ దైవజనుడు చేతులు పైకెత్తినప్పుడు వారు గెలుస్తున్నారు గనక మనము ఇద్దరము కలిసి రెండు చేతులను అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కలిపి మనం రెండు చేతులను పట్టుకొని లేపి పట్టుకుందాం. చేతులు బరువెక్కి దించుతున్నారు కనుక దైవజనులు మనం చెయ్యి పైకెత్తి పట్టుకున్నప్పుడు మనం అందరము గెలుస్తామని వాళ్ళిద్దరూ అనుకొని వారి చేతులు పట్టుకున్నారు. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా కిందికి చదువుదాం. చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, చెయ్యి దించినప్పుడు అమాలీకులు గెలిచారు. మోషే బరువు ఎక్కగా వారొక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చున్నట్టు చేత అహరోను హల్లెలూయా. యెహోషువ వెళ్ళి యుద్ధానికి వెళితే కత్తి చేత హతం చేసేంత వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు చేతులు పైకెత్తి పట్టుకున్నారు. అంటే ఎలాగుండాలంటే పరిచర్యలో మనము దైవజనుడి చేతులు పైకెత్తే వారుగా ఉండాలి. దైవజనుల చేతులు పైకెత్తినప్పుడు దేనికి ఎత్తుతారంటే సంతోషకరమైనటువంటి వార్త అయినా లేకపోతే దుఃఖకరమైనటువంటి వార్త అయినా చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తుంటారు. హల్లెలూయా. గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎందుకు చేతులు పైకెత్తాలి అంటే, నువ్వు తప్ప ఇక నాకు దిక్కెవరు లేరు ప్రభువా, వీరు నన్ను చూస్తున్నారు, మేము మిమ్మల్ని చూస్తున్నాం కనుక మీరు కార్యము జరిగించాలి అని చెప్పి మోషే ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా అమాలేకీయులు ఓడిపోయారు. అంటే దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి దైవజనులు ఏ కుటుంబం కొరకు చెయ్యెత్తితే ఆ కుటుంబం శోధనల నుండి, వేదనల నుండి, బాధల్లో నుండి బయటికి రావటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అందుకే చేతులెత్తి ప్రార్థన చేయమంటాడు. చేతులెత్తుట దేనికి సాదృశ్యం? నైవేద్య బలులు అర్పించినట్లుగా దేవుని కొరకు, ఇక అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు. ఒక దొంగ దొరికినప్పుడు పోలీసులు ఎదుట గన్ను పెట్టినప్పుడు ఏం చేస్తారు? సల్యూట్, చేతులెత్తిగా ఇక నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి చేతులెత్తినట్లుగా మనము కూడా మన కుటుంబాల తరపున దైవజనుడు చేతులెత్తేవారుగా ఉండాలి. హల్లెలూయా. అదే విధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథంలో పేరంత మాత్రము త్రోడుపి పెట్టక తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినును గాక. అంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు? వీళ్ళు శ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు, ఇరుకుల ఇబ్బందుల నుండి వచ్చిన వాళ్ళు. తెల్లని వస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు. అంటే మనం రక్షణ పొందుకున్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధానంలో తెల్లని వస్త్రాలుగా ధరింప చేయకపోయినా వారందరూ తెల్లని వస్త్రాలు ధరించిన వారై వారు ఒకే స్వరముతో 1,44,000 మంది కంటే పైపెచ్చుగా ఉన్నటువంటి వారు ఒకే స్వరముతో దేవుని ఆరాధన చేశారు. వారికి తప్ప మరి ఎవరికి ఆ యొక్క ఆరాధన పాట రాదు అని చెప్పి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు? శ్రమలలో నుండి వచ్చినటువంటి వారు అనేకమైనటువంటి హింసల నుండి వచ్చినటువంటి వారు. అయితే వారి పేరు జీవగ్రంథంలో ఎంత మాత్రము తుడిపివేయబడదు. హల్లెలూయా. అంటే మన పేర్లు జీవగ్రంథంలో ఎప్పుడు రాయబడ్డాయి? రక్షణ పొందుకున్నప్పుడు జీవగ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఆ పేర్లు తుడిచివేయకుండా మనం ఎలాగుండాలంటే దైవజనులు చేతులు ఎత్తేవారంగా ఉండాలి, దైవజనులకు సహకారంగా ఉండాలి. తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా
ఎన్ని వేదనలు ఎదురైనప్పటికీ మనం కట్టుబాటులో ఉండాలి. ఆ తెల్లని మహిమ వస్త్రాలుగా మార్చబడినటువంటి మనల్ని, ఆ రక్షణ వస్త్రాలని మరలా మాలిన్యం అంటకుండా కాపాడుకునేటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. తర్వాత 2వ వచనం నుండి చదువుకుందాం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోధియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైనటువంటి సహకారి ఆ స్త్రీలు క్లేమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. నువ్వు సంఘంలో ఏ విధంగా అయితే సహకారులుగా ఉంటావో, నువ్వు స్త్రీ అయినా పురుషుడు అయినా, అపోస్తలులైన పౌలుకి సహకారులుగా ఎవరు నిలబడ్డారంటే అకులా ప్రిస్కిల్లాలు నిలబడ్డారు. అందుకే సహకారులుగా మనం ఉండాలి. సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. దైవజనులకు సహాయంగా నిలబడాలి, దేవుని మందిరానికి సహాయంగా నిలబడాలి, తర్వాతకి దేవుని యొక్క సంఘాన్ని ఉజ్జీవింపజేయటానికి, అనేక ఆత్మలను ఆయన వైపున త్రిప్పటానికి మనం ఏ విధంగా అయితే సహకారులుగా ఉంటే సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఎందుకయ్యా మీరు ఊరికే ప్రార్థన పోతారు? ఎందుకయ్యా మీరు ఊరికే లేతే వాక్యాల్ని బాకటంగా బయటికి చెప్తారు అంటే, ఈ వాక్యమిని అనేకులు మార్పు చెందాలని ఒక దృక్పథంతో చెప్తున్నటువంటి మాట. అందుకే ఈ యొక్క సహకారులు ఏం చేస్తున్నారంటే, మేము కూడిక పెట్టడం ద్వారా, లేకపోతే మేము మీటింగ్లు పెట్టడం ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుందని ఒక ప్రయాసపడుతున్నటువంటి వారి ఒక సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఎన్ని కుటుంబాలను దేవుని వైపునికి నువ్వు త్రిప్పినవో, ఆ ఇద్దరి పేర్లు ఎవరి పేర్లు? వాళ్ళు స్త్రీలే. యువోదియాను, తర్వాతకి సుంటుకేసు. ఈ ఇద్దరు స్త్రీలట అనేక సంఘానికి సహకారంగా నిలబడ్డారట. అనేక సంఘము పురిగొల్పడానికి, అనేకులను సంఘంలోనికి నడిపించడానికి సహకారులుగా నిలబడ్డారు. వాళ్ళ స్త్రీ అని లేదు, లేకపోతే పురుషులని లేదు, భేదం లేదు. మనమందరము సువార్తను అందించి అనేక కుటుంబాలను దేవుని వైపునకు త్రిప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. హల్లెలూయా. మనమే పడిపోయినటువంటి స్థితిలో ఉంటే, మనమే సరైనటువంటి పరిపూర్ణతలోనికి రాకపోతే మనల్ని చూసి ఎవరు దేవుడి దగ్గరకు రాగలుగుతారు? అందుకే ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి మనము శరీరానుసారులుగా పరిపూర్ణులు అయితే ఎవరు మన దగ్గరకు రారు. మన జీవితమే ఒక సాక్షిగా ఉంటే ఆ సాక్ష్యాన్ని చూసి అనేకులు వస్తారు. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. తర్వాత శ్రమల పాలైనటువంటి యోసేపు అనేక సార్లు అమ్మబడ్డాడు. తర్వాత అనేక సార్లు బానిసగా దెబ్బలు తిన్నాడు. అనేక సార్లు ఇబ్బందులు పాలైపోయాడు. తర్వాత ఆయనకు ఆఫర్ వచ్చినప్పటికీ, రాజుగారి యొక్క భార్య ఆఫర్ ఇచ్చినప్పటికీ నిరాకరించి, దేవునికి తప్ప నేను ఎవరికి పాపానికి ఒడిగట్టను అని చెప్పి ధైర్యంగా పవిత్రంగా నిలబడిన కారణం చేత ఆయన శిక్షించబడ్డాడు. అయినప్పటికీ ఆ తర్వాతకి ఆయన ఏం చేశాడు? దేవుడు ప్రధానిగా మార్చాడు. హల్లెలూయా. ఆయన జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే యోసేపును దేవుడు ఏమంటాడు? ఫలించేటి కొమ్మ. ఆయన ఫలభరితమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఆదికాండం 49:22 అంటాడు కదా, ఫలభరితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈయన ఇంకా ఆయన ఫలించుతూ గోడల మీదకి ఎక్కి, అంటే అభివృద్ధిలోనికి అంత ఎక్కుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉండాలంటే, మనము శారీరకంగా వయసు పెరుగుతున్న కొలది మన ఆత్మీయ జీవితం కూడా పెరగాలి. మనము ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవాలి, కానీ తుంచుకుంటూ పోవటానికి వీలేదు. 49:22 ఒక్క వచ్చిన చదువుదాం. యోసేపు ఫలించేటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ, తన రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. అంటే నీటి బొగ్గ దగ్గర ఉన్నటువంటి, అంటే వాక్యం అనేటువంటి నీటి బొగ్గ దగ్గర నీవు ఉన్నావంటే
నువ్వు ఎలాగ వ్యాప్తి చెందాలి? పైకి ఎదగాలి. అంటే ఆత్మీయతలో నువ్వు పైకి ఎదగాలంటే వాక్యం అనేటువంటి నీటి బొగ్గు దగ్గరికి నువ్వు రావాలి. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే ఆ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకారంగా నువ్వు ఎదగగలుగుతావు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఏబు ఎంత శ్రమలు వచ్చినప్పటికీ నిలవబడ్డాడో, యోసేపు ఎంత శ్రమలు వచ్చినా నిలవబడ్డాడో, వయసులో ఉన్నటువంటి 17-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దానియేలు అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడ్డాడో మనము కూడా అదే విధంగా నిలబడేటువంటి వారంగా ఉండాలి. షద్రకు, మేషకు, అబేద్నెగో గురించి అనేక సార్లు మనం వినున్నాం. అగ్నిలో వేయబడతారన్నప్పటికీ, ఒకవేళ రాజా మమ్మల్ని దేవుడు రక్షించకపోయినప్పటికీ మేము మీ నిలవబెట్టిన ప్రతిమకి మేము మొక్కమని ఏ విధంగా అయితే గట్టి తీర్మానం కలిగి ఉన్నారో, వాళ్ళ శరీరాలు కాదా? వారికి ప్రాణం మీద తీపి లేదా? అందుకే నేను లేఖన భాగంలో ఇందాక చదువుకున్నట్టు లేఖన భాగంలో ఎవడు మేలు కోరి అంటే ఎట్లా ఉండాలంటే బ్రతక కోరి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా మేలు కోరతారు, బ్రతకాలని ఆశ ఉంటుంది. ఎవరు నన్ను తీసేయి ప్రభు అని అడగరు కదా. అయితే దాంట్లో వాక్యం అంటే ఎవరైనా మేలు కోరి బ్రతక కోరి వాడు ఎవడైనా ఉన్నాడంటే అందరం మేలు కోరుతాం, అందరం బ్రతక కోరుతాం. అయితే అలాంటప్పుడు తప్పు చేయకుండా ఉండాలి అంటాడు కింద. అలాంటప్పుడు నీతి కలిగి ఉండాలి అంటాడు. అలాంటప్పుడు దేవునికి విరోధమైనటువంటి స్థితి లేకుండా ఉండాలి అంటాడు. అందుకనే విరోధమైనటువంటి స్థితి, ఒకవేళ నీతి నిమిత్తం నీకు శ్రమ వచ్చినా, శోధించబడ్డా, ఏబులాగా కానీ లేకపోతే యోసేపులాగా కానీ నీతి నిమిత్తం శ్రమ వచ్చినా, తర్వాత యథార్థవంతులుగా ఉన్నటువంటి దానియేలుకి, షద్రకు, మేషకు, అబేద్నెగో అన్నటువంటి వారి స్నేహితులకి శ్రమ వచ్చినప్పటికీ నీతి నిమిత్తం అవసరమైతే ప్రాణమైన పెడతాము కానీ ఆ ప్రతిమకి శాస్త్రంగా నమస్కారం చెయ్యము అని చెప్పి నిలబడిన యవ్వనులను బట్టి ఆ ప్రాంతం అంతా ఒక సాక్షిగా నిలబడ్డారు. హల్లెలూయా. మనము ఒక సాక్షిగా నిలబడాలి. సహకారులుగా సంఘంలో మనం ఉండాలి. దేవుని ఆత్మను కలిగి మన జీవితం రెట్టింపైనటువంటి ఆత్మను మనం పొందుకోవాలి. ఏలియా దగ్గర పెరిగినటువంటి ఎలీషా ఏమని అడిగాడు? ఇంతకాలం నువ్వు నాతో సహకారుడుగా ఉన్నావు, నా పని ఎంత నువ్వు చేస్తున్నావు, నీకు నేనేమి ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాను కనుక అసలు నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? నీకున్నటువంటి ఆత్మలో 2 అంతలు కావాలన్నాడు. హల్లెలూయా. అందుకే గురువుకు మించిన శిష్యులుగా మార్చబడాలి. విశ్వాసులు కూడా అంతే. దైవజని కంటే ఎక్కువగా ప్రార్థన పరులుగా ఉండాలి. దైవజని కంటే ఎక్కువగా దేవుని చేత పెనుగులాడే వారుగా ఉండాలి. దైవజని కంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ పూర్లుగా ఉండాలి. ఎందుకని అంటే మనం రెట్టింపైనటువంటి ఆత్మను మనం కోరుకోవాలి. దెబోరా ఏమైనా సంఘాన్ని కట్టిందా? లేదు. ఒక దైవజని దగ్గరికి వెళ్ళేది. ఆ తర్వాత హోల్దా ఏమైనా సంఘం కట్టిందా? లేదు. బట్టల వ్యాపారి యొక్క భార్య కానీ ప్రవక్తనిగా మార్చబడింది. తర్వాతకి ఫిలిప్పు కుమార్తెలు ఏమైనా సంఘం కట్టారంటే దైవజనుడు అనే ఫిలిప్పు చేతిలో ఎదిగినటువంటి పిల్లల వాళ్ళు 4 ప్రవచన పరులు. అంటే సహకారులుగా ఉండి దేవుని యొక్క అనుభూతిని, దేవుని యొక్క పరిశుద్ధాత్మను ధరించుకొని అనేక కుటుంబాలకి మార్గస్థులుగా నిలబడ్డారు. హల్లెలూయా. అందుకనే మనము కూడా ఆయనకి మార్గస్థులుగా మనం ఉండాలి. మనం ఉండాలంటే ఆయనకి మాదిరిగా మనము జీవించకపోతే మనల్ని చూసి అనేక కుటుంబాలు రావాలంటే మనం ఇన్ని సంవత్సరాలైంది, ఒక్క కుటుంబం అయినా తీసుకొచ్చామా అని చెప్పి రేపు దేవుడు లెక్క అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? మేము పిలిచినా రాలేదంటే ప్రయత్నం నువ్వు చేసేవా లేదా అని అడుగుతాడు దేవుడు. నీకు నువ్వుగా ఆత్మీయతను కాపాడుకుంటున్నావు మంచిదే, కానీ నీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే ఇతరులకి పంచివ్వాలి. వాళ్ళు వచ్చారు కదా, దీపము ఆరిపోతుందని చెప్పి సహాయానికి వచ్చారు కదా, మీకు మాకు సాలదని చెప్పారు. ఎందుకని అంటే పరిశుద్ధాత్మ ఇస్తే సహకారం ఉండదా అని అంటే వాళ్ళల్లో పూర్తిగా వెళ్ళిపోయింది. వారి ఆత్మీయ జీవితం దిగజారిపోయినటువంటి కారణం చేత మీకు మాకు సరిపోదు అంటే పొత్తు సరిపోదు. నీ ఆత్మీయ జీవితానికి నా ఆత్మీయ జీవితానికి పొత్తు సరిపోదు. నువ్వు అనేక సార్లు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావు, నిన్ను లేపటానికి మా వల్ల కాదు అని చెప్పి మరి మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? ఆత్మీయ జీవితాన్ని అనేకులను బలపరిచేటువంటి వారంగా ఉండి విసికి అనేక సార్లు ఖర్చు పెట్టుకొని దేవుని మందిరానికి నడిపించి అయినప్పటికీ వీళ్ళు అనేక సార్లు మేము ఖర్చు అయిపోయాం, ఆత్మీయతలో మేము నలగొట్టుకున్న వారి కొరకు ఖర్చు పెట్టాం, అయినా ప్రయోజనం లేదంటే మీకు మాకు సాలదని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మనము ప్రయాసపడేటువంటి వారంగా
అనేక ఆత్మల ప్రయోజనము కొరకు జీవించే వారంగా మనం ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాం. మీరు ఏక మనస్కులు గలవారనగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసు ఉంచుచు నా సంతోషంను, హల్లెలూయా, ఏకభావం కలిగి ఉండాలి. ఇక్కడ ఫిలిప్పు అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పు సంఘానికి రాస్తూ మీరు ఏక మనసు కలిగిన వారుగా ఉండండి అంటాడు. అంటే సంఘాలలో ఏక మనసు లేదు. ఒక కుటుంబం అభివృద్ధి చెందితే ఇంకొక కుటుంబానికి వేరియేషన్, తేడా. ఒక ఆత్మను కలిగి పరిశుద్ధాత్మను నింపబడితే పోయి అప్పుడే పరిశుద్ధాత్మ పూర్ణురాలైందా, పరిశుద్ధాత్మ పూర్ణుడైందా అని చెప్పి తేడాగా మాట్లాడుకునేటువంటి స్థితి సంఘాలలో ఉందట. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు సంఘానికి రాస్తూ మీరు ఏక మనస్సు కలిగి ఉండండి, ఏకభావం కలిగి ఉండండి, మీరు చేస్తుంది పరిపూర్ణంగా చేయండి. నేను అంటే దేవుడే అంటుండు, నా కొరకు చేస్తున్నటువంటి పనిని పరిపూర్ణంగా చేయండి. నువ్వు ఏ పని చెయ్యాలనుకున్నా దేవుని యొక్క పని అని దానిని పరిపూర్ణంగా దాన్ని చేయాలి. నీ ఇష్టానుసారంగా చేస్తే అది కుదరదు. లేకపోతే ఎవరో ఏమనుకుంటారని చెప్పి చేయటం వల్ల నీకే ప్రయోజనం రాదు. నువ్వు ఇష్టపడి చేస్తే దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందుతావు. అందుకే పరిపూర్ణతలోనికి మనం రావాలి. నువ్వు సహకారులుగా నువ్వు నిలబడాలి. దైవజనుడి చేతులెత్తే కుటుంబాలుగా మనం ఉండాలి. అనేక కుటుంబాలకు ప్రయోజనకరమైనటువంటి స్థితిలో ఎదగాలి. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు కొనసాగపోతే మనం ఎంతకాలము దేవుని సన్నిధిలో ఎదిగి జీవగ్రంథంలో పేరు రాయించుకొని మరలా దాన్ని తుడిచి వేసుకునేటువంటి పరిస్థితులు మనకి దిగజారిపోయేటువంటి ఆత్మీయ జీవితంలో ఉండటానికి వీలేదు. సహకారులుగా మీరు ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎన్ని కుటుంబాలను మనల్ని ప్రయాసతోని దేవుని మందిరానికి తీసుకొచ్చామో దేవుడు లెక్క అడుగుతాడు. సకల జనులకి సువార్తను ప్రకటించుడి అన్నాడు. తర్వాతకి ఇంకేమంటాడు? విన్నవారు రక్షించబడతారు, వినని వారికి శిక్ష విధింపబడుతుంది. వినిన వారి అలా ఈ సూచక్రియలు జరుగుతాయి. అంటే వినటం వల్ల విశ్వాసం అధికమవుతుంది. అధికమవటం వల్ల దేవుని యొక్క ఆత్మను కలిగి జీవిస్తారు. ఆత్మను కలిగి ఉండటం వల్ల లోకమాలిన్యం అంటకుండా ఉంటుంది. లోకమాలిన్యం అంటకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ పూలుగా మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారంగా ఉందామని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆయన సన్నిధిలో మనందరినీ ఆత్మీయంగా ఎదిగింప చేయునుగాక. ఆమేన్. మనం పవిత్రత కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. యోసేపు లాంటి పవిత్రత కలిగి, దానియేలు లాంటి పరిశుద్ధాత్మ పట్టుదల కలిగిన అభిషేకం నా తలపైన, ఆత్మయున్న యేసు నాలోన, అభిషేకం నా తలపైన, ఆత్మయున్న యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మయున్న యేసు నాలోన, అభిషేకం నా తలపైన, ఆత్మయున్న యేసు నాలోన. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా
యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన అభిషేకము నా తలపైన ఆత్మాయన యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా 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 స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మాయన యేసు నాలోన హల్లెలూయా. హల్లెలూయా.